చింతపల్లి అనే గ్రామంలో శాంతమ్మ ఆమె కోడలు రాధ కలిసి ఒక పూరి గుడిసెలో నివసిస్తున్నారు. అత్త కోడళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు ప్రేమగా ఉండేవాళ్లు. శాంతమ్మకు వయసు మీద పడడంతో ఇంటి పనులు అంతగా చెయ్యలేదు. రాధ వ్యవసాయ పనులతో పాటు ఇంటి బాధ్యతలు కూడా చూసుకుంటూ అత్తను కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఒకరోజు ఉదయం వర్షం పడుతుండగా, అత్తయ్య, ఈ వర్షం ఇప్పుడు తగ్గేలా లేదు. రాత్రి నుండి కుండపోతగా కురుస్తూనే ఉంది. ఈ వాన ఎప్పుడాగుతుందో ఏంటో, ఆరోగ్యం కూడా బాగోలేదు, చలిగా ఉంది. అవునత్తయ్య, గుడిసంతా చల్లగా అయిపోయింది. పొయ్యి వెలిగిస్తే కొంచెం వెచ్చగా ఉంటుంది. కట్టెలు కూడా తడిగా ఉన్నాయి. ఎలా వెలిగించాలో ఏంటో. నిన్న నువ్వు తెచ్చిన ఎండు పుల్లలేమైనా ఉన్నాయేమో చూడురాదా, అవుంటే తొందరగా మంటొస్తుంది. ఇక్కడున్నాయత్తయ్య, వీటితో ప్రయత్నిస్తాను. మీకు వేడివేడిగా కాఫీ పెడతాను, కొంచెం హాయిగా ఉంటుంది. కాసేపటికి పొయ్యి వెలిగించిన తరువాత, నువ్వు లేకపోతే నా గతేమయ్యేదో. ఈ వయసులో నాకు కష్టం చేసే ఓపిక లేదు కదా. అలా అనకండత్తయ్య, మీరు నాకు అమ్మలాంటివారు. మిమ్మల్ని చూసుకోవటం నా బాధ్యత. ఈ వాన తగ్గితే బాగుండు. గుడిసె కూడా ఎక్కడో తడుస్తుంది. నిన్న రాత్రి నా పక్కంతా తడిసిపోయింది. అవునమ్మా, కప్పిప్పుడు బాగా పాతదైపోయింది. కప్పు మార్చాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాం, కానీ డబ్బు సరిపోవట్లేదు. ఈ పంట బాగా పండితే అప్పుడు తప్పకుండా కప్పు బాగు చేద్దామత్తయ్యా. అప్పటి వరకు ఇలా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నీళ్లు కారే చోట గిన్నెలు పెట్టాను. మధ్యాహ్నం వర్షం ఇంకా పడుతూనే ఉంది. అత్తయ్య, మధ్యాహ్నమైంది, భోంచేద్దామా? ఏం వండమంటారు? ఇంట్లో కూరగాయలు తక్కువే ఉన్నాయి. ఉన్న వాటితోనే ఏదో ఒకటి వండమ్మా. నాకేమంతగా ఆకలి లేదు, నువ్వు తింటే చాలు. లేదత్తయ్యా, మీరు కూడా తినాలి. కొంచెం మెంతికూరుంది, అది వండుతాను. వేడివేడిగా బాగుంటుంది. రాధా, బయటెలా ఉందో చూడొకసారి. వాన కొంచెమైనా తగ్గిందా? లేదత్తయ్యా, మరింత ఎక్కువైనట్టుంది. ఆకాశమంతా నల్లగా ఉంది. ఈ రాత్రి కూడా వర్షం పడేలా ఉంది. ఈ వాన ఎప్పుడు తగ్గుతుందో. గుడిసెలో చల్లగా ఉండి ఉండి నా కొళ్ళు నొప్పులు ఎక్కువవుతున్నాయి. ఏం చేస్తామత్తయ్యా, మనం పేదవాళ్లం. మనకు ఈ పూరి గుడిసే దిక్కు. రేపొద్దున వాన తగ్గితే ఊళ్ళో ఎవరినైనా కలిసి గుడిసె గురించి మాట్లాడాలి. ఏదైనా సాయం చేస్తారేమో చూడాలి. వర్షాకాలం రావడంతో వాళ్ల కష్టాలు మొదలయ్యాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. వాళ్ల పూరి గుడిసె చాలా పాతది. కప్పుపై కప్పిన గడ్డి బాగా శిథిలమైంది. వర్షం నీళ్లు సన్నగా లోపలికి కారటం మొదలైంది. రాధ పడుకునే చోట, అత్తయ్య కూర్చునే చోట నీళ్లు కారుతుండడంతో ఇబ్బందిగా మారిపోయింది. అత్తయ్య, చూడండి, వర్షం నీళ్లు ఎలా కారుతున్నాయో. పడుకోవడానికి కూడా చోటు లేదు. గోడల వెంట అంతా తడిసిపోయింది. దుప్పట్లు కూడా తడిగా ఉన్నాయి. ఎలా ఆరబెట్టుకోవాలో అర్థం కావట్లేదు. ఏం చేస్తాం రాధా, ఈ పూరి గుడిసె ఇలాగే ఉంటుంది. గత సంవత్సరం కూడా ఇలాగే ఇబ్బంది పడ్డాం. అప్పుడు వారం రోజుల పాటు వర్షం కురిసింది. ఇంట్లో తిండి గింజలు కూడా అయిపోయాయి. చేతిలో డబ్బు కూడా లేదు. గుడిసెను బాగు చేయించాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాం, కానీ కుదరట్లేదు. అవునమ్మా, నా వల్లే నీకిన్ని కష్టాలు. నేను లేకపోతే నువ్వు ఒక మంచి ఇంట్లో ఉండేదానివేమో. అలా అనకండత్తయ్యా, మీరే నాకన్నీ. మీరు లేకుండా నేనుండలేను. నువ్వు చాలా మంచిదానివమ్మా. నిన్ను చేసుకున్న నీ మొగుడు దురదృష్టవంతుడు. నిన్నొదిలేసి ఎక్కడికో పోయాడు. అయినా నువ్వు నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నావు. దాని గురించి ఎందుకత్తయ్యా బాధపడతారు? గతం గురించి ఆలోచించి ఏం లాభం చెప్పండి. మనం ఇప్పుడెలా ఉండాలో ఆలోచిద్దాం. ఈ వర్షం తగ్గితే ఏదో ఒక దారి దొరుకుతుంది. చూద్దాం మరి. నాకైతే రోజురోజుకి ఓపిక తగ్గిపోతుంది. ఈ చలిలో ఒళ్ళు కూడా బాగా నొప్పులు పెడుతుంది. అవునత్తయ్యా, మీ కొంట్లో బాగోలేదు. వర్షం రేపు తగ్గితే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఏం చేస్తాం రాధా, మనకన్నీ కష్టాలేగా. అలా అనకండత్తయ్యా, తప్పకుండా ఒక మంచి రోజు వస్తుంది. మనం ఈ కష్టాలన్నీ దాటుకుందాం. మీరు కొంచెం సేపు పడుకోండి. నేను పొయ్యిలో మంట చూస్తాను. కొంచెం వెచ్చగా ఉంటే మీకు హాయిగా ఉంటుంది. సరేనమ్మా, నువ్వు కాసేపు కూర్చో. నీకు కూడా కష్టంగా ఉంటుందిగా. నాకేం కాదత్తయ్యా. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. వర్షం వాళ్ళని మరింత నిస్సహాయులుగా చేస్తుంది. మరుసటి రోజు శాంతమ్మకు జ్వరం వచ్చింది. వాతావరణం చల్లగా ఉండటం, సరిగ్గా నిద్రలేకపోవటం వల్ల ఆమె నీరసంగా ఉంది. రాధకి ఏం చెయ్యాలో అర్థం కాదు.
అత్తయ్య, ఒళ్ళు కాలిపోతుంది. జ్వరం వచ్చిందా మీకు? అవునమ్మా, ఒంట్లో బాగోలేదు. చలిగా అనిపిస్తుంది. కానీ లోపల వేడిగా ఉంది. నిన్న రాత్రి సరిగా నిద్ర పట్టలేదు. గుడిసంతా చల్లగా ఉండడంతో ఒళ్ళు కూడా నొప్పులు పుడుతుంది. అయ్యో, అలాగైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా అత్తయ్య. ఊళ్ళో వైద్యం చేసేవాళ్ళు కూడా దగ్గరలో లేరు. మీకు బిళ్ళలైనా తీసుకొస్తాను. ఈ వర్షంలో ఎలా వెళ్ళాలి? ఈ వాన ఎప్పుడు తగ్గుతుందో ఏంటో. నువ్వు ఒక్కదానివి అంత దూరం ఎలా వెళ్తావమ్మా? నేనెళ్తానత్తయ్య. మీ ఆరోగ్యం ముఖ్యం. మీరిలా బాధపడుతుంటే చూడలేను నేను. నా కోసం నువ్వంత కష్టపడాలా అమ్మా? ఆ రాత్రంతా రాధ అత్త పక్కనే కూర్చొని ఆమెను చూసుకుంది. గుడిసె ఎప్పుడు కూలిపోతుందోనని ఆమె మనసు భయపడింది. వర్షం కొంచెం తగ్గింది. వెంటనే ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళాలి. అత్తయ్య ఆరోగ్యం బాగోలేదు. గుడిసె కూడా ఎప్పుడు కూలిపోతుందో తెలీదు. వాళ్లైనా సాయం చేస్తే కొంత ఊరట ఉంటుంది. రాధ ఊరి పెద్దల ఇంటికి వెళ్ళింది. అక్కడ ఊరి పెద్దలు కొందరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. రాధా, ఈ సమయంలో వచ్చావేంటి? అంత క్షేమమేనా? లేదయ్యా, మా అత్తయ్యకు నిన్నటి నుండి జ్వరం. వాతావరణం చల్లగా ఉండటం వల్ల మరింత నీరసంగా ఉన్నారు. అయ్యయ్యో, శాంతమ్మకు జ్వరమా? ఏం జరిగింది? గుడిసె సరిగా లేకపోవటం వల్ల చల్లగా ఉంటుందయ్యా. రాత్రి సరిగా నిద్ర పట్టలేదు. అందుకే జ్వరం వచ్చిందేమో ఆవిడకి. అవును రాధా, ఈ వర్షాలకు పూరి గుడిసెల్లో ఉండటం చాలా కష్టం. మరి శాంతం ఇప్పుడెలా ఉంది? వైద్యం ఏమైనా చేయించావా? వైద్యం చేయించడానికి ఊళ్ళో తెలిసిన ఆయన కొంచెం దూరంగా ఉంటారయ్యా. ఈ వర్షంలో ఎలా వెళ్లాలో అర్థం కావట్లేదు. అందుకే మిమ్మల్ని సాయం అడగడానికి వచ్చాను. తప్పకుండా సాయం చేస్తాం రాధా. అంతేకాదమ్మా, మీ గుడిసె పరిస్థితి కూడా బాగోలేదని విన్నాం. అవునయ్యా, పడుకునే చోటు కప్పు పూర్తిగా శిథిలమైపోయింది. ఈ వర్షం ఇలాగే కొనసాగితే గుడిసె కూడా కూలిపోయేలాగుంది. అవునవును, మన ఊరి యువకుల్ని పిలిచి గుడిసెకు తాత్కాలికంగా మరమ్మత్తు చేయిద్దాం. కనీసం వర్షం నీరు లోపలికి రాకుండానైనా ఉంటుంది. గుడిసెకు మరమ్మతులు పూర్తయ్యాక వాళ్లకి మంచం, దుప్పట్లు కూడా అందిస్తారు. శాంతమ్మ మంచంపై పడుకుని ఉండగా రాధా తన దగ్గరికొస్తుంది. అత్తయ్య, ఎలా ఉంది ఇప్పుడు? కొంచెం హాయిగా ఉందా? చాలా బాగుందమ్మా. ఈ మంచం చాలా సౌకర్యంగా ఉంది. అంతా నీ దయ. నాద ఏముందత్తయ్యా, ఊరి పెద్దలు, యువకులు అందరూ కలిసి సాయం చేశారు. నిజమేనమ్మా. ఆ యువకులు ఎంత కష్టపడి గుడిసెను బాగు చేశారో చూసావా? కప్పు మీద కొత్త గడ్డి వేశారు. అవునత్తయ్యా, వాళ్ల సాయం మర్చిపోలేనిది. కష్టాల్లో ఉన్నామని తెలిసి వెంటనే స్పందించారు. నువ్వెళ్ళి వాళ్ళందరికీ ఒకసారి కృతజ్ఞతలు చెప్పిరామ్మా. లేవడానికి కూడా నాకు ఓపిక లేదు. తప్పకుండా అత్తయ్యా, మంచి చేసిన వాళ్లను ఎప్పటికీ మర్చిపోకూడదు. వాళ్ల సాయం వల్లే కదా మనం ఇప్పుడిలా ఉన్నాం. వర్షాలు కూడా తగ్గిపోయాయి. ఇంకా కొన్ని రోజుల్లోనే పంట పనులు మొదలవుతాయి. ఈసారి బాగా పండితే గుడిసెని పూర్తిగా బాగు చేయించుకుందాం. నువ్వొక్కదానివే అన్నీ తట్టుకున్నావమ్మా. నా గురించి ఎంతగానో బాధపడ్డావు. నీకు నేను ఏ మంచి చేశానో గాని నన్నింత ప్రేమగా చూసుకుంటున్నావు. అలా అనకండత్తయ్యా, మిమ్మల్ని చూసుకోవటం నా బాధ్యత. కష్టాల్లో ఒకరికొకరం తోడుగా ఉండటమే కదా కుటుంబం అంటే. నువ్వు నా కోడలివి కాదమ్మా, కూతురివి. నిన్ను చూస్తే నా కొడుకు గుర్తొస్తాడు. వాడు కూడా మంచి మనసున్నవాడు. సర్లే అత్తయ్య, మీరు దేని గురించి ఆలోచించకండి. మనకంతా మంచి జరుగుతుంది. అవునమ్మా, ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. మంచి ఇంట్లో ఉంటే కష్టాలు కూడా సగం తగ్గిపోతాయి. ఆ సంవత్సరం పంట బాగా పండింది. పంటని అమ్మగా వచ్చిన డబ్బుతో కోడలు ఇల్లు బాగు చేయిస్తుంది. కొత్త ఇంటిని చూసి అత్తగారు సంతోషిస్తుంది. ఇంకా కొత్త ఇంట్లో వర్షానికి, ఎండకి ఇబ్బంది పడకుండా అత్త కోడళ్ళు సంతోషంగా ఉండసాగారు. రాజమహేంద్రవరం అనే ఊళ్ళో ప్రకాష్ వాళ్ల అమ్మానాన్నలతో కలిసి నివసిస్తున్నాడు. ప్రకాష్ చిన్న వయసు నుండే తన ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉంటూ చాలా ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ జీవిస్తూ ఉంటాడు. భోజనం కూడా చాలా మితంగా తింటూ ఆరోగ్యవంతమైన భోజనం చేస్తుండేవాడు. కాని ప్రకాష్ ప్రతి భోజనంలో పౌష్టికాహారం వెతకటం వల్ల వాళ్లమ్మ సుజాత విసిగిపోతూ ఉండేది. ఒకరోజు సుజాత తన భర్తతో బయటికి వెళ్లి నడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకు ఎప్పుడు వాడితో గొడవ పడుతుంటావు? వాడికి కావలసింది వాడికిచ్చేస్తే ప్రశాంతంగా ఉంటాడు కదా.
నువ్వు అనవసరంగా గొడవపడి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. ఏం చేయమంటారండి? వాడు చేసే పని చూస్తుంటే నాకు కోపం ఆగట్లేదు. ఏది పెట్టినా అందులో పౌష్టికాహారం వెతుకుతుంటాడు. రోజు పౌష్టికాహారం ఎక్కడి నుండొస్తుంది? ఏదైనా కూర వండానంటే అది ఎక్కువసేపు ఉడకబెట్టేశారు, ఇందులో పౌష్టికాహారాలు పోయాయి అంటాడు. ఏదైనా మసాలా వేశానంటే ఎందుకు వేశావందులో అని తినటం మానేస్తాడు. ఇలాగైతే ఎలా, మీరే చెప్పండి. పోనీలేవే, వాడు ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉంటాడు. అది మంచిదేగా. పెళ్ళాం వస్తే వాడే సర్దుకుంటాడు. ఇప్పటి నుండి ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? వాడికి నచ్చినట్టు వండి పెట్టేయి. వీడు చేసే పనులను బట్టి బాధపడటం కాదండి, భయమేస్తుంది. రేపొద్దున పెళ్ళాం వస్తే దాన్ని బ్రతకనిస్తాడో బ్రతకనివ్వడోనని. అది ఏం తిన్నా ఆంక్షలు పెడతాడేమో, లేదా దాని వంటలకు 100 రకాల వంకలు పెడతాడేమో. పెళ్ళయ్యాక వీళ్ల మధ్య గొడవలకి మానిద్దరం తలపట్టుకోవాల్సి వస్తుందేమో. అలా ఏం జరగదు లేవే, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. సరే, ఏం జరుగుతుందో చూద్దాం. ఎలాగూ 2-3 సంబంధాలు వచ్చాయి కదా. ఏది బాగుంటుందో, వాడికి ఏ అమ్మాయి నచ్చుతుందో చూసి మాట్లాడి ముహూర్తాలు పెట్టిద్దాం. సరేనండి, వాడికి ఏ అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయితోనే పెళ్లి ఖాయం చేసుకుందాం. అలా చేయకపోతే కూడా వాడితో మనకి పెద్ద సమస్య వచ్చి పడుతుంది. ఏదైనా జరగరానిది జరిగిందనుకో, ఇటు తిరిగి అటు తిరిగి మనమే ఈ సంబంధం చేశామంటాడు. దానికన్నా వాడికి నచ్చిన పిల్లని చేయటమే మంచిది. అలాగైతే ఇంకా మంచిదేంటంటే, ఏదైనా అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం చాలా బెటర్ అనుకుంటా. సరేనండి, ఏదైనా మంచి రోజు చూడండి, ఆ అమ్మాయిని చూడ్డానికి వెళ్దాం అనుకుని ప్రకాష్ని తీసుకుని స్నేహ వాళ్ళింటికి వెళ్తారు. స్నేహాని చూసిన వెంటనే ప్రకాష్కి బాగా నచ్చింది. తను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. వెంటనే ముహూర్తాలు పెట్టించి స్నేహ మరియు ప్రకాష్లకు వివాహం జరిపిస్తారు. స్నేహాని అత్తవారింటికి పంపిస్తూ వాళ్ళమ్మ మరియు నాన్న ఇలా అంటారు. బాబు, మా పిల్ల కొంచెం అమాయకురాలు, జాగ్రత్తగా చూసుకోండి. తను ఆహారం కొంచెం ఎక్కువగా తింటుంది, ఏమీ అనుకోకండి. అవునండి, తనొక్కగానొక్క కూతురవటంతో అల్లారు ముద్దుగా పెంచాం. తనేమడిగినా కాదనలేదు, అందుకే కొంచెం ఎక్కువగా తింటూ ఉంటుంది. అదేంటండి మీరంతలా భయపడి చెప్తున్నారు? తను భోజనమేగా పెట్టమంది. ఏదో బంగ్లాలు, కార్లు అడిగినట్టు చెప్తున్నారు. ఆ మాత్రం భోజనం కూడా మేం పెట్టలేమా ఏంటి? ఎవరైనా కడుపులో ఎంత పడితే అంతేగా తింటారు. దానికన్నా మించి తినలేరు కదా. అయినా మీ అమ్మాయి చాలా సన్నగా ఉంది. తాను మాత్రం తింటుందండి? నాకు తెలిసి కొంచెమే తింటుందనుకుంటా. కానీ మీరదే ఎక్కువగా తింటుందని అనుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఏం పర్వాలేదు, మీరు భయపడకండి, మేం బాగానే చూసుకుంటాం అని ప్రకాష్ చెప్పేసి తన ఇంటికి తీసుకెళ్లిపోతాడు. అమ్మా స్నేహ, నీ భర్త ఏం తింటాడో ఎలా తింటాడో నీకు చెప్తాను. నువ్వలాగే చేసి పెట్టాలి. అందులో ఏదైనా కొంచెం తేడా జరిగితే వాడు భోజనమే మానేస్తాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. వాడన్నీ కొలతగా తింటాడు, మరియు ఉడికి ఉడకని కూరగాయలు తింటాడు. అంటే హాఫ్ బాయిల్ వెజిటేబుల్స్ అంటారుగా, అలాగా. వాడు 3 పూటలా అలాంటి ఆహారమే తింటూ ఉంటాడు. నువ్వు కొంచెం జాగ్రత్తగా చూసుకో. అలాగే అత్తయ్య, కానీ మీరు 2 రోజులు నా పక్కనే ఉండి నాకు నేర్పిస్తూ ఉండండి, నేను నేర్చుకుంటాను. సుజాత తనకి వంట నేర్పించడానికి వెజిటేబుల్స్ మరియు టమాటాలు అక్కడ పెడుతుంది. సుజాత టమాటాలు కట్ చేస్తూ ఉంటే ఒక్కొక్క ముక్క తీసుకుని స్నేహ తింటూ ఉంది. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేలోపు టమాటాలన్నీ తినేస్తుంది స్నేహ. ఏంటమ్మా, టమాటాలన్నీ తినేశావు? ఇప్పుడు కూరకెలా? మళ్ళీ తెచ్చుకుని కోసుకోవాలా ఏంటి? అత్తయ్యగారు, ఇంట్లో ఏవైనా ఉన్నాయా తినడానికి? అంటే మిక్చర్ గాని, చెకోడీలు గాని, అప్పడాలు అలాంటివి. బాగా ఆకలేస్తుంది. ఉంటాయమ్మా, మన ఇంట్లో అలాంటివి ఉండవా చెప్పు? మీ అత్తయ్య గారికి మరియు నాకు సాయంత్రం టీతో అవి తినటం అలవాటు. అందుకే ఎప్పుడూ ఇంట్లో ఉంచుతాం. కానీ ప్రకాష్ మాత్రం ఏవీ తినడు. ఒకవేళ తినాల్సి వస్తే వేయించిన పల్లీలు తింటాడంతే. ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడే తీసిస్తాను. ఇప్పుడే కదమ్మా ఈ టిఫిన్ తిన్నావు. వెంటనే ఇలాంటివి తింటే కడుపు పాడైపోతుంది. కొంత టైం తర్వాత తిందువు గాని. ఏం పర్వాలేదులేవే, కొంచెం తింటే ఏమవుతుంది అని చెప్పి రాజు తనకి కావలసినవన్నీ ప్లేట్లో వేసిచ్చాడు. స్నేహ చక్కగా కూర్చుని తింటూ ఉంది. ఇంతలో భోజనం టైం అయింది. అబ్బాయి వచ్చే టైం అయింది. నువ్వు భోజనం తయారు చేసావా లేదా? అయిపోయింది మావయ్య. ఇప్పుడే వంటగదిలోకి వెళ్లి వచ్చాను కదా, అప్పుడు చూశాను. వంటంతా అత్తయ్య గారు రెడీ చేసేశారు. డైనింగ్ టేబుల్ మీద తెచ్చి పెట్టడమే ఆలస్యం.
స్నేహ వెళ్లి వంట సామాన్లన్నీ డైనింగ్ టేబుల్ మీద తెచ్చిపెట్టింది. ఇంతలో ప్రకాష్ ఇంటికొచ్చాడు. ఏంటి అవన్నీ తింటున్నావు? అమ్మ నా కోసం చేసినవి వేసుకుని తిను. ఇవి తింటే చాలా హెల్దీగా ఉంటావు. ఇప్పుడే కదండి వచ్చాను. ఒకేసారి ఇలాంటి భోజనం తినమంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం కొంచెంగా అలవాటు చేసుకుంటాను సరే అయితే నీ ఇష్టం అని ప్రకాష్ భోంచేసి సోఫా మీద కూర్చుంటాడు. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ప్రకాష్ వెళ్లి తలుపు తీసి చూస్తే ఫుడ్ డెలివరీ బాయ్ వచ్చాడు. ఫుడ్ డెలివరీ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఏంటి స్నేహ, నీ పేరు మీద ఫుడ్ డెలివరీ వచ్చినట్టుంది. ఇప్పుడేగా భోంచేసావు, మళ్ళీ ఆర్డర్ ఎందుకు పెట్టావు? అదా, ఇప్పుడు తిన్న ఫుడ్ నాకేం నచ్చలేదండి, అందుకే ఆర్డర్ పెట్టాను. నాకసలే ఆకలి ఎక్కువ, తెలుసు కదా, మా నాన్నగారు చెప్పారుగా. ఆకలితో అస్సలుండలేను, అందుకే ఆర్డర్ పెట్టుకున్నాను. స్నేహ అది తింటూ ఉండగా మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది. సుజాత వెళ్లి తలుపు తీసింది. ఇంకో డెలివరీ బాయ్ వచ్చి ఫుడ్ డెలివరీ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. స్నేహ, నీకోసం మళ్ళీ ఫుడ్ డెలివరీ వచ్చింది, తీసుకో. ఇప్పుడేగా ఆర్డర్ పెట్టుకొని తింటున్నావు, మళ్ళీ ఇదెందుకు ఆర్డర్ పెట్టావు? అది కాదండి, ఈ రెస్టారెంట్లో ఫుడ్ అంత టేస్టీగా లేదు, అందుకే ఇంకోటి ఆర్డర్ పెట్టాను. ఇది తిన్నాక అది తింటాను. ఇలా ఒక్క పూటలో 6 నుండి 7 ఆర్డర్లు రావడంతో ప్రకాష్ షాక్ అయి స్నేహ వైపు చూస్తుంటాడు. సుజాత వెంటనే తన భర్త దగ్గరికి వెళ్లి చెప్పింది. ఏవండి, మీకొక విషయం తెలుసా? మన అబ్బాయి ఏరికోరొక అమ్మాయిని చేసుకున్నాడుగా. అదేనండి మన కోడలి పిల్ల. తను తిండి పిచ్చిది. ఈరోజు ఎన్ని ఆర్డర్లొచ్చాయో తెలుసా? బయట నుండి ఆర్డర్లు పెట్టుకుని తింటూనే ఉంది. ఒకటి తినడం పూర్తవకుండానే ఇంకో ఆర్డర్ వచ్చేస్తుంది ఇంటికి. తెలుసా, వీడికి జరగాల్సిందే జరిగిందిలేండి. వీడేమో భోజనం విషయం చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఆ పిల్ల మాత్రం భోజనం విషయంలో అస్సలు జాగ్రత్తగా ఉండదు. 24 గంటలు తింటూనే ఉంటుంది. ఈరోజు పొద్దున నుండి సాయంత్రం వరకు ఎంత తిందో తెలీదు. 1/2 కేజీ టమాటాలు 1/2 నిమిషంలో లాగించేసింది. నువ్వసలు ఎలాంటి తల్లివి? నీ కొడుకు విషయంలో ఇలా జరుగుతుంటే ఆనందిస్తూ నాకు చెప్తున్నావు. తను మంచిది కాకపోతే మనం బాధపడాలి గాని తనకి కొంచెం తిండి పిచ్చి, అంతేగా. మంచిది కాదని అనలేదు కదా. మనల్ని ఎంత బాగా పలకరిస్తుందో, మనతో ఎంతో సరదాగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే తను తినేదంతా ఎక్కడికి వెళ్తుందో తెలీదు. చూడ్డానికి మాత్రం సన్నగా ఉంది. అసలు తనని చూస్తే ఎవ్వరూ అనుకోరు తను అంతలా తింటుందని. వాడి కోపంతో కోడల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకముందే మనం ఏదో ఒకటి ఆలోచించి వెంటనే వాడికి అర్థమయ్యేటట్టు కోడలికి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వచ్చేటట్టుగా చెయ్యాలి. లేకపోతే వీడికి కోపం వచ్చి ఏం చేస్తాడో వీడికే తెలీదు. ఇంతలో ప్రకాష్ స్నేహ తినడం చూసి చాలా కోపడతాడు. ఇంతలా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని ఎవరైనా తింటారా చెప్పు? ఈ రోజు వచ్చిన ఆర్డర్లన్నీ నేనొక సంవత్సరంలో కూడా పెట్టను. ఒక్క రోజులోనే అన్ని ఆర్డర్లు పెట్టావు. అసలు అలా బయట ఫుడ్ ఎవరైనా తింటారా? అయినా అంతలా బయట ఫుడ్ తింటే ఆరోగ్యం ఏమవుతుందో తెలుసా? ఈ రోజు నుండి నువ్వు బయట ఫుడ్ తినకూడదు. నేనేవైతే తెచ్చి పెడతానో అవే తినాలి. దానికన్నా మించి ఏమైనా తిన్నావనుకో నేను ఒప్పుకోను, అర్థమవుతుందా? రేయ్, ఒకసారి ఉన్న అలవాటుని ఎలా మానేయమంటావు? నీకు కొంచెమైనా అర్థమవుతుందా? నీకిప్పుడు సడన్ గా తను తినేవన్నీ తినమంటే ఎలా అనిపిస్తుంది చెప్పు? నీకు తినడానికి ఎంత కష్టమవుతుంది? తనకి కూడా మానేయడం అంతే కష్టం. నెమ్మది నెమ్మదిగా చూసి నేను మాన్పిస్తాన్లే. నువ్వు ముందు ఇక్కడి నుండి వెళ్ళు, పనికి ఆలస్యమవుతుంది. వెంటనే ప్రకాష్ వెళ్ళిపోతాడు. అమ్మాయి, వాడి మాటలేం పట్టించుకోకు. వాడలాగే అంటాడు. వాడు లేనప్పుడు నీకేమైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకొని తిను. ఎక్కువగా ఆర్డర్లు పెట్టుకోకు, ఆరోగ్యం దెబ్బతింటుంది. నీకేం కావాలన్నా నాతో చెప్పు, చక్కగా వండి పెడతాను. సుజాత అలా అనగానే మన తిండిపోతూ స్నేహ చాలా సంతోషిస్తుంది. భర్త లేనప్పుడు ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టుకుని, భర్త ఉన్నప్పుడు తను చెప్పిన అన్నీ తింటూ సరదాగా సంతోషంగా ఉండటం మొదలెడుతుంది.